హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ రౌండ్ 1 కౌన్సిలింగ్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మనకి నిన్న ప్రొవిజనల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేశారు. ఆ ప్రొవిజనల్ రిజల్ట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని సో ఈరోజు మనకి ఏంటంటే ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఇచ్చేశారు. సో మీరు ఈ ఫైనల్ రిజల్ట్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పీడిఎఫ్ లాగా ఉంటుంది. సో ఈ లిస్ట్లో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ కనుక ఉంటే మీకు సీట్ వచ్చేసినట్టే. సో మీరు ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బటన్ ఉంటుంది కదా, సో సెర్చ్ బటన్లోకి వెళ్ళి మీ ఆల్ ఇండియా ర్యాంక్, సో ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. సో అది మీరు ఎంటర్ చేయాలి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అన్న కేటగిరీ ర్యాంక్ ఉందా, ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఉందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చేది ఆల్ ఇండియా ర్యాంక్, మీరు ఎంటర్ చేయాల్సింది కూడా ఆల్ ఇండియా ర్యాంక్. మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఈ లిస్ట్లో ఉంటే సో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, సో ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, ఏ కోర్స్లో సీట్ వచ్చింది అనేది సో మీరు చూసుకోవచ్చు. కేటగిరీ ర్యాంక్ చూడొద్దు, కేవలం ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్. సో అది మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఈ యొక్క లిస్ట్లో లేకపోతే మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ రానట్టే, నెక్స్ట్ మీరు రౌండ్ 2లో రౌండ్ 3లో స్ట్రే వేకెన్సీ రౌండ్లో ట్రై చేసుకోవచ్చు. సో మేము ప్రొవిజనల్ రిజల్ట్లో చూసుకున్నామన్నా అంటే సో ప్రొవిజనల్ రిజల్ట్లో చూసుకున్నా సరే ఫైనల్ రిజల్ట్లో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది మెయిన్, ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఫైనల్ రిజల్ట్లో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో బోత్ ఎంబీబీఎస్కి బీడీఎస్కి లిస్ట్ అయితే ఉంటుంది. సో ఈ లిస్ట్లో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఎవరికైతే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చిందో సో లాస్ట్ డేట్ లోపు రిపోర్ట్ చేయండి అని అయితే వీళ్ళు ఇక్కడ ఒక నోటీస్ రిలీజ్ చేశారు. సో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో వాళ్ళు ఫిజికల్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే వాటి యొక్క జిరాక్స్ కాపీస్ ప్లస్ అలాగే ఆ కాలేజ్ యొక్క ఫీ ఉంటుంది కదా, ఇవి తీసుకెళ్ళి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో 14th ఆగస్ట్ నుంచి మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో అలాగే ఏమైనా హాలిడేస్ ఉంటే అవి కూడా చూసుకోండి, హాలిడేస్లో కాకుండా సో నార్మల్ డేస్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మరి లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళు ఇక్కడ నోటీస్లో ఏమని మెన్షన్ చేశారంటే యాజ్ పర్ ద షెడ్యూల్ అనే మెన్షన్ చేశారు. యాజ్ పర్ ద షెడ్యూల్ మనం చూస్తే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి 18th ఆగస్ట్ వరకు టైం ఉంది. సో మీరు 18th ఆగస్టు లోపు సో కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ దో మనకి రిజల్ట్ అనేది లేట్ ఇచ్చినా వీళ్ళేంటో ఆ షెడ్యూల్ ప్రకారమే రిపోర్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో ఎనీవే 18th ఆగస్టు వరకు అయితే టైం ఉంది. సో సీట్ వచ్చిన క్యాండిడేట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే 18th లోపు జాయిన్ అవ్వండి. సో ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ ఈ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేస్తాను, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే మీరు ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళి సో మీ యొక్క డీటెయిల్స్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సైడ్లో చూస్తే సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అని ఉంది కదా, సో ఈ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో అలాట్మెంట్ లెటర్స్ అనేవి రిలీజ్ చేసేసారు. సో అలాట్మెంట్ లెటర్ అనేది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది నేను వేరే స్టూడెంట్ ఇది డీటెయిల్స్ చూపించట్లేదు. సో అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అలాట్మెంట్ లెటర్లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీ ఫోటో కూడా అన్నీ ఉంటాయి. అండ్ సో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఏ కేటగిరీలో సీట్ వచ్చిందో కూడా తెలుస్తుంది. సో మీరు కాలేజెస్ అన్నీ పెట్టుకుని ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ చూస్తే ఇతను పెట్టుకున్న 4th కాలేజీలో సీట్ వచ్చింది, రౌండ్ 1లోనే ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. అలాగే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి కదా, రిపోర్ట్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అంటే ఏ డాక్యుమెంట్స్, ఫీ ఎంత, ఎలా రావాలి కాలేజ్ దగ్గరికి, ఏం డౌట్స్ ఉన్నా కూడా నోడల్ ఆఫీసర్, కాలేజ్ యొక్క నోడల్ ఆఫీసర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు, మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా కాలేజ్ వాళ్ళతో మాట్లాడచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అలాట్మెంట్ లిస్ట్లో కూడా అలాట్మెంట్ లెటర్లో కూడా లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ అనేది యాజ్ పర్ షెడ్యూల్ అనే ఇచ్చారు వీళ్ళు. సో యాజ్ పర్ షెడ్యూల్ అంటే 18th ఆగస్టు లోపు అయితే మీరు లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఉంది. సో అప్పట్లోపు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అన్న మరి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో నార్మల్గా మనకి ఎంసీసీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారు అంటే అలాట్మెంట్ లెటర్, సో ఇందాక నేను చూపించాను కదా ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, సో ఇది తీసుకెళ్ళాలి. అలాగే నెక్స్ట్ మీ యొక్క అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ ఉంటుంది కదా ఎగ్జామ్ అప్పుడు, అది హాల్ టికెట్. అలాగే మీ యొక్క స్కోర్ కార్డ్, అంటే మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ అవన్నీ ఉన్నాయి కదా అది. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్,
ఓకే, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే అది సరిపోతుంది. అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. సో కొన్ని స్టేట్స్లలో ఏంటి అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వేరే ఉంటుంది, మార్క్ షీట్ వేరే ఉంటుంది. సో ఏపీ అండ్ తెలంగాణలో మీకు లాంగ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే వీళ్ళు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. అలాగే మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, అలాగే మీకు ఒక ఏదైనా క్యాస్ట్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటే ఆ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. సో ఈ అడ్మిట్ కార్డు, ఈ ర్యాంక్ ఇవి ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ అన్ని ఒరిజినల్ ఉండాలి, ప్లస్ జిరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా 8 ఉండాలి అని వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో దీని ప్రకారం తీసుకెళ్ళండి. అలా కాకుండా సో అన్న మాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది, ఆ కాలేజీలోకి ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే ప్రతి ఒక్క కాలేజీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం సో వెబ్సైట్లోకి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. సో అలాగే ప్రతి ఒక్క మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఆల్మోస్ట్ ఆల్ ద కాలేజెస్ పెట్టుంటారు. సో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని రండి అని. సో ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూస్తే సో ఫస్ట్ ఇక్కడ ప్రొవిజనల్ అడ్మిషన్ అండ్ కస్టడియన్ సర్టిఫికేట్ అనే ఇది ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ ఒక బాండ్ మీరు తీసుకెళ్ళాలి, 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ప్రింట్ తీయించుకొని సో మీ పేరెంట్ అలాగే విట్నెసెస్ సైన్ చేయించుకొని బాండ్ తీసుకెళ్ళాలి. సో ఇలా ఒక్కొక్క కాలేజీకి కొన్ని రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సర్టిఫికెట్స్ అయితే ఉంటాయి. యాంటీ ర్యాగింగ్ అఫిడవిట్ ఉంటుంది. ఓకే, అండ్ ఫీ కూడా ఉంటుంది. ఫీ కూడా ప్రతి కాలేజ్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో చూస్తే యూనివర్సిటీ ఫీ 10,600 ప్లస్ 50 రూపీస్ అని ఉంది. అలాగే ట్యూషన్ ఫీ అనేది 15,000 ఉంది. టోటల్ 25,650 రూపీస్ మీరు తీసుకెళ్తే చాలు. ఓకే, సో ఇలా ప్రతి కాలేజ్ డీటెయిల్స్ ఉంటాయి. సో మీకు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో కూడా వాళ్ళు లిస్ట్ ఇస్తారు. సో అది ఏ ఒరిజినల్ తీసుకెళ్లాలా, జిరాక్స్ తీసుకెళ్లాలా అనేది కూడా ఇస్తారు. దాని ప్రకారం మీరు చూసుకొని మీ కాలేజ్ దగ్గరికి అయితే 18th ఆగస్ట్ లోపు వెళ్ళిపోండి. సో ఇప్పుడు అందరి బిగ్గెస్ట్ డౌట్ అన్న, ఇప్పుడు మాకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చింది. ఓకే, సీట్ వచ్చింది అన్న, మాకు ఈ కాలేజీలో బాగా నచ్చింది అనుకుంటే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోవాలి 18th ఆగస్ట్ లోపు. అన్న మేము ఇంకా మంచి కాలేజెస్ కోసం ట్రై చేయొచ్చా నెక్స్ట్ రౌండ్స్లో అంటే ఎస్, మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత కాలేజ్లో ఏంటి అంటే మేము అప్గ్రేడేషన్కి వెళ్తాము అని వాళ్ళకి చెప్పాలి. విల్లింగ్నెస్ ఉంది మేము నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి అని వాళ్ళకి చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో. సో అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, మళ్ళీ రౌండ్ 2 చాయిస్ ఫిల్లింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ చాయిసెస్ పెట్టాలి. చాయిసెస్ పెడితే మీరు పెట్టుకున్న చాయిసెస్లో మీకు కనుక సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే రౌండ్ 2లో మళ్ళీ కొత్త కాలేజీకి అప్గ్రేడ్ అయితే అవుతుంది. సో ఒకవేళ రౌండ్ 1లో సీట్ వచ్చిన క్యాండిడేట్స్ నెక్స్ట్ వేరే కాలేజ్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ప్రొసీజర్ ఇది. సో ఒక ప్రొసీజర్ ఏంటంటే కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అయిపోవడం వల్ల లాభం ఏంటి అంటే మీ సీట్ మీకు ఉంటుంది ఇంకా. ఓకే, మీ సీట్ మీకు ఉంటుంది. సో కాలేజీలో జాయిన్ అయిపోయి మేము ఇంకా మంచి కాలేజీలో వస్తే వెళ్తాము, అప్గ్రేడేషన్కి వెళ్తాము, మాకు అప్గ్రేడేషన్కి విల్లింగ్నెస్ ఉందని వాళ్ళకి చెప్పాలి. చెప్పిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ రౌండ్ 2లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాలేజెస్ అనేవి మళ్ళీ పెట్టాలి. సో ఇది అందరికీ చెప్తున్నాను, మీరు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మళ్ళీ చాయిసెస్ అనేవి కొత్తగా పెట్టాలి. సీట్ వచ్చిన వాళ్ళైనా సరే రాని వాళ్ళైనా సరే సో రౌండ్ 1లో పెట్టినవి తీసుకోరు. రౌండ్ 2లో మీరు మళ్ళీ కొత్తగా చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయాలి. మీరు రౌండ్ 1లో పెట్టిన కాలేజెసే పెట్టచ్చు, ఒకవేళ కొత్తగా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, పైకి కిందికి కూడా జరుపుకోవచ్చు. సో ఏం కాదు. సో రౌండ్ 2లో మళ్ళీ చాయిసెస్ పెట్టాలి, ఛాన్స్ ఉంటే అప్గ్రేడ్ అవుతుంది. సో అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు మళ్ళీ కొత్త కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. అంటే ఫస్ట్ రౌండ్ 1 వచ్చిన కాలేజ్లోకి వెళ్ళి సో మీ డాక్యుమెంట్స్ అలాగే రిలీవింగ్ లెటర్ తీసుకొని కొత్తగా వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జాయిన్ అవ్వాలి. సో ఇది ఒక ప్రొసీజర్. ఇంకొక టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు, అన్న రౌండ్ 1లో సీట్ వచ్చింది కానీ నేను ఆ కాలేజ్ నచ్చలేదు, జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నాను. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే సో రౌండ్ 1లో మనకి ఏంటంటే ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. మీకు సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వకపోయినా కూడా మీకు ఏం లాస్ ఉండదు. సో మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అలానే ఉంటుంది. సో మీరు ఫర్దర్ రౌండ్ 2 రౌండ్ 3 కూడా ఎలిజిబుల్ అవుతారు. సో దీన్నే మనం ఫ్రీ ఎగ్జిట్ అని అంటాం. సో అయితే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి మెడికల్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది అనుకోండి, సో మీకు ఆ కాలేజ్లో సీట్ పోతుంది, అంటే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వరు కాబట్టి ఆ కాలేజ్లో సీట్ పోతుంది. సో ఆ కాలేజ్లో సీట్ పోయినా సరే మ్యాక్సిమం ఏంటి అంటే మళ్ళీ రౌండ్ 2లో మీకు ఆ కాలేజ్లోనే సీట్ రావచ్చు. సో ఇంకా బెటర్ కాలేజ్లో సీట్ రావచ్చు. కానీ జాయిన్ అవుతే లాభం ఏంటి అంటే మీకంటే ఒక సీట్ ఉంటుంది. సో జాయిన్ అవ్వకపోతే ఏంటి అంటే ఆ సీటు మీది కాదు అన్నట్టు.
మళ్ళీ రౌండ్ 2లో ఆ కాలేజీలోనే సీట్ అలాట్ అవ్వచ్చు, అంతకన్నా మంచి కాలేజీలో రావచ్చు. ఓకే, సో మీరేంటి అంటే మీరు జాయిన్ అవ్వకపోయినా ఏం కాదు, ఒకవేళ మీకు కాలేజ్ నచ్చకుంటే రౌండ్ 1లో జాయిన్ అవ్వకపోయినా ఏం కాదు, ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రౌండ్ 2లో కొత్తగా చాయిస్ ఫిల్లింగ్ అనేది పెట్టుకోండి. ఒకవేళ రౌండ్ 2లో మీకు నచ్చిన కాలేజీలో సీట్ వస్తే డైరెక్ట్ ఆ కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయిపోవడం. సో ఇది సీట్ వచ్చినా కూడా జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్న క్యాండిడేట్స్కి. అన్న మాకు రౌండ్ 1లో సీట్ రాలేదు, మేమేం చేయాలంటే నెక్స్ట్ రౌండ్ 2లో చాయిస్ ఫిల్లింగ్ జరుగుతుంది కదా, చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు కాలేజెస్ అనేవి మీరు పెట్టేసుకోండి, సీట్ వస్తే జాయిన్ అవ్వండి, లేకపోతే సీట్ రాకపోతే ఫర్దర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయడం. సో ఇవి రౌండ్ 1 యొక్క రూల్స్. రౌండ్ 1లో ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి సీట్ వచ్చినా జాయిన్ అవ్వకపోయినా మీకు ఏమైతే నష్టం అయితే ఏముండదు. సో అది నెక్స్ట్ రౌండ్ 2కి సో చాయిస్ ఫిల్లింగ్ అంటే మళ్ళీ కాలేజెస్ పెట్టుకోవాలని చెప్పాను కదా, రౌండ్ 2కి మీరు జాగ్రత్తగా ఉండాలి. రౌండ్ 2 మీరు కాలేజెస్ పెట్టుకునేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఆ పర్టికులర్ కాలేజీలో సీట్ వస్తే నేను జాయిన్ అవుతాను అనుకున్న కాలేజ్ మాత్రమే రౌండ్ 2 కౌన్సిలింగ్లో పెట్టండి. ఎందుకంటే మీరు సీట్ వస్తే కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి రౌండ్ 2లో. సో రౌండ్ 1ది మొత్తం చెప్పేసాను, ఇప్పుడు రౌండ్ 2 గురించి చెప్తున్నాను. రౌండ్ 2లో మీకు కాలేజీలో సీట్ వస్తే కాలేజీలో పక్కా జాయిన్ అవ్వాలి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఏమవుతుందన్న అంటే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ 10,000 కట్టింటారు, లేకపోతే కొద్ది కేటగిరీలో 5,000 కట్టింటారు కదా, అది పోతుంది. కానీ మీరు రౌండ్ 3కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, రౌండ్ 3కి ఎలిజిబుల్ అవుతారు, కానీ సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, సో రౌండ్ 2 జరిగేటప్పటికల్లా మనకి స్టేట్లో కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఊరికే పెట్టదండి. ఏ కాలేజెస్ అంటే ఆ కాలేజెస్ పెట్టేసి సో సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వకుండా ఉంటే సో మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే స్టేట్ జరుగుతూ ఉంటుంది, ఆల్ ఇండియా కోటా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ అంతా వద్దు అనుకుంటే మీకు ఈ పర్టికులర్ కాలేజీలో సీట్ వస్తుంది, ఆ సీట్ వస్తుందని కాదు, ఆ కాలేజీలో సీటు వస్తే మేము జాయిన్ అవుతాము అనుకున్న కాలేజెస్ ఉంటాయి కదా, ఎన్ని కాలేజెస్ అయినా సరే ఆ కాలేజెస్ మట్టుకే పెట్టండి. ఒకవేళ ఆ కాలేజీలో సీట్ వస్తే మేము జాయిన్ అవ్వము అనుకున్నప్పుడు ఆ కాలేజ్ అసలు పెట్టద్దు, ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజన్లో పడతారు. సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. అండ్ ఇది రౌండ్ 1లో రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది, సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, అలాగే సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.